హాయ్ అండి అందరికీ. టుడేస్ టాపిక్ వచ్చి అర్థ అలంకారాలు. అర్థ అలంకారాలు 9 రకాలు. సో మొదటి అర్థ అలంకారాలు అంటే ఏమంటే పద్యంలో కానీ గద్యంలో కానీ అర్థాల వల్ల కవిత్వానికి అందాన్ని చేకూర్చే వాటిని అర్థ అలంకారాలు అంటారు. ఇవి 9 రకాలు ఉన్నాయి. ఉపమా అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, అర్ధాంతరన్యాస అలంకారము, రూపక అలంకారము, అతిశయోక్తి అలంకారం, క్రమాలంకారం, దృష్టాంత అలంకారం, శ్లేషాలంకారం మరియు స్వభావోక్తి అలంకారాలు. సో దీనిలో ఒక్కొక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మళ్ళీ షార్ట్గా మీకు అన్నిటికీ టీక్యూ అంటే గుడ్డి గుర్తులు అన్నీ మీకు మళ్ళీ చెప్తానండి, ఎట్లా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవాలని. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మీకే అన్ని నీట్గా అర్థమైపోతాయి. ఓకేనా. సో ఉపమా అలంకారాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏదన్నా ఒక వాక్యంలో వలె, లాగా, కైవడి ఇలాంటి 4 పదాలు ఏ ఒక్కటి ఉన్నా అది ఉపమా అలంకారం అవుతుంది. అది షార్ట్ కట్ అండి, వెరీ గుడ్డి గుర్తు. ఇప్పుడు డెఫినేషన్లోకి వెళ్దాం. ఉపమేయానికి ఉపమానంతో చక్కని పోలిక చూపి అందంగా వర్ణించి చెప్పడాన్ని ఏమంటాము? ఉపమా అలంకారము అంటారు. ఇక్కడ ఉదాహరణ, ఓ కృష్ణ, నీ కీర్తి హంసవలే ఆకాశగంగ యందు విహరించుచున్నది. ఓకే, ఇక్కడ ఫస్ట్ వీటికి మనం అర్థం తెలుసుకుంటే మళ్ళీ ఈజీగా ఇవి అర్థమైపోతాయి. ఉపమానం అంటే ఏమి? పోల్చే విషయం అంటే ఏమి? మనం మనుషులనైతే ఎవరితో అని, వస్తువులనైతే దేనితో అని, అంటే ఎవరితో పోలుస్తున్నాము, అంటే దేనితో పోలుస్తున్నాము అని చెప్పేది మనకు ఉపమానం అవుతుంది. ఉపమేయం అంటే చెప్పే విషయం, అంటే ఎవరిని పోలుస్తున్నాం, ఎవరితో పోలుస్తున్నామో లేదా దేనితో పోలుస్తున్నాం అనేది ఉపమానం అవుతుంది. ఎవరిని పోలుస్తున్నాం అనేది ఉపమేయం అవుతుంది. ఓకే, సో ఉపమావాచకం అంటే ఇవి మధ్యలో మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ 2 సెంటెన్స్ కలపడానికి అవి ఇలాగా, లా, కైవడి అని. సమాన ధర్మం ఏంటి? పోలిక, పోల్చడమే కదా ఇక్కడ మనం చేస్తున్నాము, అదన్నమాట విషయం. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారము. ఉత్ప్రేక్ష అలంకారము మీనింగ్ వచ్చి ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారము. సో గుడ్డి గుర్తు ఏమంటే ఊహించడం అన్నమాట. ఏదైనా కానీ మనము ఉన్నది లేనట్లుగా మనం ఊహిస్తే అది ఉత్ప్రేక్ష అలంకారం. ఉదాహరణ, ఓ రాజా, నీ ప్రతాపాగ్నికి తట్టుకోలేక అవమానంతో దావాగ్ని అడవుల పాలయ్యింది. సో రాజుని యొక్క శౌర్యానికి, ఆయన యొక్క కోపానికి తట్టుకోలేక అవమానంతో అగ్ని ఆహుతైపోయింది అని చెప్తున్నారు. సో ఇంత వాళ్ళ యొక్క కోపానికి అగ్ని ఆడ మనకు ఆ విధంగా అవమానంతో వెళ్ళిపోయి అదంతగా అడవులో కాలిపోయేంతగా ఏం జరగదు కదా. సో ఉన్నదాన్ని లేని దాంతో చాలా గ్రేట్గా గొప్పగా చెప్పడం అన్నమాట. ఊహించుకొని చెప్పడం, దీన్ని లేనిది ఉన్నట్టుగా చెప్పడం. ఇంకేమంటే ఇంకొక ఉదాహరణ, మా ఇంటి ముందురున్న కుక్కను చూసి నక్కనా అనుకొని భయపడి పారిపోయాను. సో కుక్క మనకి ఆడ నక్కలా కనిపించదు, లేదంటే పిల్లిని చూసి పులినా అనుకొని భయపడి పారిపోయాను. పిల్లి ఆడ మనకు అట్లా కనపడదు, కుక్క ఆడ నక్కగా కనపడదు. ఓకే, కానీ ఇది ఇక్కడ ఉన్నదాన్ని మనం లేని దాంతో మనం పోల్చి మనం ఊహించుకొని చెప్తున్నాం కాబట్టి ఏమవుతుంది? ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. నెక్స్ట్ వచ్చి అర్ధాంతరన్యాస అలంకారము. అర్థము. ఓకే, విశేషాన్ని సామాన్య వాక్యంతో కానీ సామాన్య విషయాన్ని విశేషంతో కానీ సమర్థించడం అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. ఇక్కడ ఉదాహరణ చూస్తే, హనుమంతుడు అబ్ది దాటెను, మహాత్ములకు సాధ్యం కానిది ప్రపంచమున కలదా. సో హనుమంతుడు అబ్ది అంటే ఏమి? సముద్రాన్ని. హనుమంతుడు సముద్రాన్ని దాటింది మనకి విశేషం అవుతుంది. కానీ ఇది ఇంత గొప్ప దాన్ని దేంతో పోలుస్తున్నారు? మహాత్ములకు సాధ్యం కానిది అంటే మనకు కామన్ మ్యాన్తో పోలుస్తున్నాం. ఇది మనకు సామాన్య వాక్యం. సో ఒక విశేషాన్ని మనకు కామన్గా ఉన్న దాంతో పోలిస్తే అది ఏమైపోతుంది? అర్థాంతరన్యాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ రూపక అలంకారం. రూపం అంటే ఏమి? రూపక అలంకారం రూపం అంటే విధానం. వాళ్ళ యొక్క రూపాన్ని కానీ వాళ్ళ యొక్క విధానాన్ని కానీ మనము పోల్చి చెప్పడం అన్నమాట. డెఫినేషన్ అయితే, ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేనట్లు చెప్పడం. ఉపమానంలో ఉపమేయాన్ని కానీ
ఉపమేయంలో ఉపమానాన్ని కానీ ఆరోపించి చంపడం. ఇక్కడ ఉదాహరణ చూస్తే సంసార సాగరంలో తరించట మిక్కిలి కష్టము. సంసారం దీన్ని దేంతో పోలుస్తున్నారు? సముద్రంతో పోలుస్తున్నారు. సముద్రంలో ఇదేది ఎంత కష్టమో సంసారాన్ని భరించేది కూడా అంతే కష్టం అన్నట్టు ఇక్కడ చెప్తున్నా. అంటే దీని యొక్క రూపాన్ని, దీని యొక్క విధానాన్ని మనకు పోలుస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో పోల్చడము, ఏ విధంగా వాటి యొక్క రూపాన్ని లేదంటే వాటి యొక్క విధానాన్ని మనం పోలిస్తే అది రూపక అలంకారం అవుతుంది. సో ఇంకోటి ఉదాహరణ చూసినామంటే ఆయన మాట కఠినమైన మనసు వెన్న. అతను మాట్లాడితే మనకు కొంచెం ఏంది ఇట్లా అని చెప్పి అనిపిస్తుంది. అదే వాళ్ళ యొక్క మనసు చూస్తే అయినా ఇంత కూల్నెస్ అన్నట్టు కైండ్నెస్ అట్లాగా అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళ మాటలు కష్టం కానీ వాళ్ళ యొక్క మనసు చాలా కైండ్నెస్. సో ఇది వాళ్ళ యొక్క రూపమే కదా. సో ఇలా రూపాన్ని మనం రిప్రజెంట్ చేస్తే అది రూపక అలంకారము అవుతుంది. నెక్స్ట్ వచ్చి అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదాన్నే 10 రెట్లు ఎక్కువగా చెప్పడం. సో ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉన్నదాన్ని లేనితో మనం పోల్చి ఊహించి చెప్తున్నాం. సో అతిశయోక్తి అలంకారం అయితే ఉన్నదాన్ని కొన్ని వందల రెట్లలో మనం ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటున్నాం. అది ఉండేది ఎంత చెప్పేది ఎంత అని చెప్తాం కదా, ఆ విధంగా ఉండేదాన్ని ఏమంటాము? అతిశయోక్తి అలంకారం అంటాం. ఉపమేయాన్ని దాచి ఉపమానం మాత్రమే వర్ణించడం అంటే ఉన్నదానికన్నా 10 రెట్లు ఎక్కువ చెప్పడాన్ని ఏమంటారు? అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఉదాహరణ, మా ఊరిలోని మేడలు ఆకాశాన్ని అందుతున్నాయి. ఇక్కడ మనకు బిల్డింగ్స్ అనేది ఆకాశాన్ని అంత హైట్ అయితే ఉండవు, కానీ 21 ఫ్లోర్స్ 30 ఫ్లోర్స్ ఎంతవరకు మనకి ఎక్కువగా ఉండేది అంటే అది కూడా దుబాయ్ తర్వాత ఈ మధ్యనే అటు సైడ్ కంట్రీ అది అతిశయోక్తి అలంకారం. ఓకేనా. సో మనం ఉన్నదాన్ని 10 రెట్లు ఎక్కువగా చెప్తే అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి క్రమాలంకారం. ఆర్డర్గా మనకి ఏదన్నా చెప్పడానికి ఒక వాక్యాన్ని ఇక్కడ చూడండి, వరుసలుగా ఉంచబడిన విషయాలను క్రమపద్ధతిలో పాటించడం క్రమాలంకారం అవుతుంది. ఇక్కడ చూడండి, గజకచ్చప మూషకంబులు వనజల బిలంబులందు ప్రవేశించినవి. ఓకే. ఇక్కడ గజము అంటే ఏనుగు ఎక్కడ పోయింది? అడవిలోకి. కచ్చపము అంటే తాబేలు ఎక్కడ పోయింది? జలంలోకి. ఓకే. మూషకము అంటే ఎలుక ఎక్కడికి పోయింది? బిలం అంటే రంధ్రంలోకి ప్రవేశించినది. సో ఏదన్నా కానీ మనం ఒక విషయాన్ని ఆల్ ద స్టూడెంట్స్ యూ నీడ్ టు గో టు యువర్ రెస్పెక్టివ్ క్లాసెస్ అని చెప్తాం కదా, అలాగనమాట. నెక్స్ట్ వచ్చి దృష్టాంత అలంకారము. దృష్టాంత అలంకారం షార్ట్కట్ ఏమంటే బింబ ప్రతిబింబ భావం. అంటే ఉపమానానికి ఉపమేయానికి పోలిక లేనప్పటికీ వాటి ధర్మాలను మనం వర్ణించి పోల్చడాన్ని దృష్టాంత అలంకారం అవుతుంది. ఉదాహరణ, రాజా రసకీర్తి కలవాడవు నీవే, క్షితిపాలక ద్యుతికుండు శీతాంశుండే. ఇక్కడ రాజుకు శీతాంశుడు అంటే చంద్రుడు. రాజుకి చంద్రుడికి అసలు పోలికే లేదు. కానీ రాజుని యొక్క కీర్తి, రసకీర్తి దేంతో పోలుస్తున్నాడు? చంద్రుని యొక్క కాంతితో పోలుస్తున్నాడు. సో అతని యొక్క రసకీర్తి ఎలా ఉంటుందో చంద్రునితో కూడా అంతే హ్యాపీగా ఉంటుంది, అంతే బాగుంటుంది అని చెప్పి మనం పోలుస్తున్నాం కదా, అలాగంట. సో వీళ్ళిద్దరికీ డిఫరెంట్ పోలికే లేదు, కానీ వాళ్ళ యొక్క కీర్తికి వాళ్ళ ఇద్దరి యొక్క కీర్తిని మాత్రం సేమ్గా ఉంది అన్నట్టు మనం చెప్తున్నాం. ఓకేనా. దీన్ని ఏమంటామంటే బింబ ప్రతిబింబ భావం అంటాము. నెక్స్ట్ వచ్చి శ్లేష అలంకారము. శ్లేష అలంకారం అంటే ఏమి? శ్లేషము అంటే ఏమి? సున్నా అంటాం కదా, ఇక్కడ సున్నా అనేది కాకుండా అన్నీ చాలా మీనింగ్స్ ఉన్నాయి అని. సో శ్లేష అలంకారాలు అంటే ఒక వాక్యానికి అనేక అర్థాలు రావడాన్ని ఏమంటాము? శ్లేష అలంకారాలు అంటారు. ఇక్కడ చూడండి, నీవేళ వచ్చేదవు. ఓకే. దీన్ని మనకి ఏమంటాం? నువ్వెందుకు వచ్చావు, నీవేళ వచ్చేదవు, నువ్వెందుకు వచ్చినావు, నువ్వు ఈవేళ ఎందుకు వచ్చినావు. ఓకే. మనకు 2 మీనింగ్స్ వచ్చాయి. నువ్వెందుకు ఇక్కడ, ఒకటి అంటే ఒకటి కోపంగానూ చెప్పొచ్చు, ఒకటి కైండ్నెస్గా ఎందుకు అన్నట్టుగా చెప్పడము, ఇంకొకటి ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు అని, ఇట్లా డిఫరెంట్ మీనింగ్స్. ఇంకొకటి ఇక్కడ చూస్తే
మిమ్ము మాధవుడు రక్షింపుగాక. మాధవుడు అనేది మనం మనిషి అనుకోవచ్చు, తర్వాత రాజు అనుకోవచ్చు, ఇంకా దేవుడు కూడా అనుకోవచ్చు, భగవంతుడు కూడా. మిమ్మల్ని భగవంతుడు రక్షించుగాక, లేదంటే మిమ్మల్ని మాధవుడు అనే వ్యక్తి రక్షించుడు కాక, లేదా నిన్ను రాజు రక్షించుగాక అనే డిఫరెంట్ మీనింగ్స్ మనకు రిప్రజెంట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి చంద్రుడు కలువలను వికసింపచేసి సంతోషపరుస్తున్నాడు. ఇక్కడ కూడా చంద్రుడు మనకు మనిషి కావచ్చు, లేకుంటే చంద్రుడు న్యాచురల్ శాటిలైట్ అదైనా మనకు కావచ్చు. సో ఈ డిఫరెంట్ మీనింగ్స్ మనకి ఇక్కడ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చి స్వభావోక్తి అలంకారము. జాతి గుణ క్రియాదులలో గల స్వభావాన్ని ఉన్నట్లుగా చెప్పడం, ఉన్నది ఉన్నట్లు మనోహరంగా వర్ణించడాన్ని స్వభావోక్తి అలంకారము అంటారు. ఉదాహరణ, హిమాలయ పర్వతము మంచుతో కప్పబడి తెల్లగా మెరుస్తున్నది. నీలిరంగు ఆకాశము నిర్మలంగా ప్రకాశిస్తూ ఉన్నది. సో హిమాలయ పర్వతం ఎప్పుడూ కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్లస్ అది సన్నీ టైంలో మనం చూసినామంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది, బ్రైట్గా కనిపిస్తుంది. అది నిజమే కదా, ఉండేది ఉన్నట్టే కదా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి నీలిరంగు ఆకాశం నిర్మలంగా ప్రకాశిస్తూ ఉన్నది. క్లియర్ స్కై, మనం సన్నీ టైంలో చూసినామంటే క్లియర్ స్కై చాలా బ్రైట్గా ఉంటుంది. అది మనకి ఇక్కడ చెప్తున్నారు, నిజమే కదా, ఇది అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి టిక్యూగా మనం చెప్పుకుందాం. స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. శ్లేష అలంకారాలు అంటే ఒక వాక్యానికి అనేక అర్థాలు రావడం. దృష్టాంత అలంకారం అంటే ప్రతిబింబ భావము. ఓకే, క్రమాలంకారం అంటే ఆర్డరు. అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదాన్ని 10 రెట్లుగా మనం గొప్పగా చెప్పడము. రూపక అలంకారము రూపం, వారి యొక్క విధానాన్ని, వాళ్ళ యొక్క రూపాన్ని మనము చెప్పడాన్ని. అర్థాంతరన్యాసం అంటే విశేషాన్ని సామాన్యంగా మనం చెప్పడం, అంటే సామాన్యాన్ని విశేషంగా చెప్పడం. ఉత్ప్రేక్ష అలంకారం ఉన్నదాన్ని లేనిదానితో ఊహించి చెప్పడం. ఉపమాలంకారం ఒకటే ఒక గుడ్డి గుర్తు, వలే, లాగా, కైవడి, ఇవి ఉన్నాయంటే ఉపమాలంకారం. ఇవి లేకపోతేనే మనం మిగతా వాటి గురించి ఆలోచించాలి. ఓకేనా. సో మన మీనింగ్స్ తెలిసినాయి అంటే అలంకారాలు కూడా మనకు చాలా ఈజీ అండి. సో మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.